రజిత గారు, మరి పిల్లల్లో కాగ్నిటివ్ మోడ్ ఉందా లేదా అని పేరెంట్స్ ఎలా తెలుసుకుంటారు? ఎస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఐ హ్యావ్ అ ప్రీ స్కూల్ ఆల్సో. సో కాగ్నిటివ్ డెవలప్మెంట్ స్లోగా ఉందా, డిలే ఉందా అనేది చాలా మటుకు పేరెంట్స్ తెలుసుకోలేకపోతారు. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళకి వాళ్ళ చైల్డ్ మీద ఉన్న ప్రేమతోటి వాళ్ళకి అది నెగ్లిజెన్స్లో ఉంటుంది. లైక్ ఓకే, వేరే వాళ్ళతో కలవాడేమో, సైలెంట్గా ఉంటాడు, మాట్లాడడు అనేది వాళ్ళు అనుకుంటారు, అండ్ దాన్ని నెగ్లిజెన్స్ కింద వెళ్ళిపోతుంది. సెకండ్ ఏంటి అని అంటే, పేరెంట్స్ డజంట్ హ్యావ్ టైమ్ నవ్ డేస్. వర్కింగ్ పేరెంట్స్ కాబట్టి కొంత పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉంటారు. గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉన్నసరికి ఏమవుతుంది, ది విల్ బీ యూజింగ్ మొబైల్స్ ఎక్కువ. సో దాంతో సోషల్ ఇంటరాక్షన్ తగ్గిపోతుంది. సో దానివల్లనేమో అని అనుకుంటారు. బట్ ఆ చైల్డ్ ఎప్పుడైతే మా దగ్గరకు వస్తాడో, వీ కెన్ ఈజీలీ మేక్అవుట్. ఎందుకనంటే ప్రాసెసింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది స్లో ఉంటుంది. మూమెంట్స్, హ్యాండ్ టు ఐ కోఆర్డినేషన్, మా దగ్గర చాలా యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. రైట్ బ్రెయిన్ డెవలప్మెంట్కి, లెఫ్ట్ బ్రెయిన్ డెవలప్మెంట్కి. సో ఎప్పుడైతే యాక్టివిటీస్ ఇస్తామో, కాగ్నిటివ్ డిలే ఉన్న పిల్లలకి, నార్మల్గా ఉన్న పిల్లలకి ఆ యాక్టివిటీ అనేది డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు కొంచెం ఫాస్ట్గా చేస్తారు, అండ్ కాగ్నిటివ్ డిలే ఉన్న పిల్లలు వాళ్ళు స్లోగా యాక్టివిటీ చేస్తారు. ప్రాసెసింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మేము చెప్పడం కూడా అది వాళ్ళకి స్లోగా అర్థమవుతుంది. సో దానివల్ల వీ కెన్ మేక్ అవుట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది కొంచెం స్లోగా ఉంది అని. సో ఇన్ దిస్ వే వీ కెన్ కమ్ టు నో అండి. సో మరి మైండ్ మిరాకిల్స్ త్రూ ఎలా అంటే ఎలాంటి ఇంప్రూవ్మెంట్ చూడగలము కాగ్నేటివ్ బిహేవియర్లో? యా, కాగ్నేటివ్ బిహేవియర్ అనేది చాలా వరకు ఇట్ విల్ బి ఇంప్రూవ్డ్ బై ది మైండ్ మిరాకిల్స్ ప్రోగ్రామ్ అండి. ఎలా అనంటే, ఏ పిల్లలు అయితే మైండ్ మిరాకిల్స్ ప్రోగ్రామ్ తీసుకుంటారో, మనం చూస్తాం ఇప్పుడు చైల్డ్ ఒక బ్లైండ్ ఫోల్డ్ పెట్టేసుకుంటాడు, అండ్ హీ కెన్ రీడ్ ద బుక్ వితౌట్ సీయింగ్. దీంతో ఏమర్థమవుతుంది అంటే, ద చైల్డ్ ఈజ్ యూజింగ్ ది 5 సెన్సెస్. అంటే ఒక సెన్స్ క్లోజ్ అయిపోయింది, రిమైనింగ్ 4 సెన్సెస్ దాన్ని యూజ్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఒక రిమైనింగ్ 4 సెన్సెస్ యూజ్ చేస్తున్నాడో, ఇండైరెక్ట్లీ వాళ్ళ కాగ్నిటివ్ అబిలిటీ అంటే ప్రాసెసింగ్ ద ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ అనమాట. ఎప్పుడైతే మన సెన్సెస్ ఇంప్రూవ్ అవుతాయో, సెన్సెస్ ఇంకా కాగ్నిటివ్ అబిలిటీ ఆర్ ఇంటర్లింక్డ్ అనమాట. సో ఎప్పుడైతే మన సెన్సెస్ అబిలిటీ ఇంప్రూవ్ అయింది అని అంటే, కాగ్నిటివ్ అబిలిటీ కూడా ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇట్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ఈచ్ అండ్ అదర్. దట్స్ గ్రేట్ అండి. మరి క్లాసెస్ ఆర్ సెషన్స్ అటెండ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సింపుల్ ప్రాసెస్ అండి. వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ క్లాసెస్. ఒకటి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆఫ్లైన్ అనేది ప్రాక్టికల్గా 1-to-1 క్లాసెస్ అనమాట. ఎవ్రీ సండే ఉంటాయి, బ్యాచెస్ రన్ అవుతాయి. ఎవ్రీ సండే 11 to 1 ఉంటుంది. సో దాట్ వాళ్ళ అకాడమిక్ అనేది లైక్ డిస్టర్బ్ కావద్దు. మండే టు సాటర్డే దే కెన్ గో టు స్కూల్, అండ్ సండే మన దగ్గరికి రావచ్చు. ఆన్లైన్ అనుకోండి, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా కానీ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవచ్చు. ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయి. సో ఆఫ్టర్ ది స్కూల్ అవర్సే ఉంటాయి. సో డోంట్ వరీ. ఈవినింగ్ బ్యాచెస్ 6 to 8, 6:30 to 8:30, 2 అవర్సే ఉంటుంది. ఓన్లీ 2 hours పర్ వీక్, విచ్ కెన్ చేంజ్ యువర్ చైల్డ్స్ ఫ్యూచర్. ఇట్స్ అ బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గిఫ్ట్ యువర్ చైల్డ్ అండి. సో మరి సంప్రదించాలంటే ఎలా రజిత గారు? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి, అండ్ మీ చైల్డ్ బ్రైట్ ఫ్యూచర్కి ఇవ్వండి.